హాయ్ వ్యూవర్స్, దిస్ ఈస్ డాక్టర్ శిల్ప. నేను ఈరోజు స్ట్రెస్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది ఓవ్యులేషన్ని, కన్సెప్షన్ని అని చెప్పదలుచుకున్నాను. యూజువలీ ఏంటి, ప్రతి కపుల్కి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేసిన తర్వాత కపుల్కి వెంటనే కన్సెప్షన్ జరగదు. ట్రీట్మెంట్ తీసుకుని 90% కపుల్స్ ఏంటి, ట్రీట్మెంట్ తీసుకొని వదిలేసిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను, న్యాచురల్లీ కన్సీవ్ అయ్యాను అని అనుకుంటారు. కానీ వాళ్ళల్లో ఉన్నది ఏంటి, యూజువల్లీ ప్రతి కపుల్ తీసుకునే టైంలో ట్రీట్మెంట్ ఎట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ హాస్పిటల్ విజిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్తో కూడిన ఇంటర్ కోర్స్ రానివ్వండి, వాళ్ళు ఉండే స్ట్రెస్, ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల వాళ్ళలో ఓవ్యులేషన్ అనేది జరిగిన, అండోత్పత్తి అనేది జరిగిన మంచి ఫంక్షనింగ్, గుడ్ క్వాలిటీ అనేది ఉండదు. బికాస్ ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల. ఈ స్ట్రెస్ ఫ్యాక్టరీ కనుక లేనప్పుడు, అంటే వెకేషన్ ఎప్పుడైతే మొత్తం ట్రీట్మెంట్స్ కానివ్వండి అన్నీ వదిలేసిన తర్వాత వెకేషన్స్ కంటూ వెళ్తారో, కంప్లీట్లీ రిలాక్స్డ్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి స్ట్రెస్ ఖచ్చితంగా ఓవ్యులేషన్ ప్రక్రియను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దానితో ఫర్దర్ ఫర్టిలైజేషన్ని, అంటే కన్సెప్షన్, ప్రెగ్నెన్సీని ఈ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి కపుల్ కూడా ప్లాన్ చేసే టైంలో కొంచెం ప్లానింగ్ అనేది ప్రాక్టికల్లీ కాకుండా ఫిజికల్లీ కూడా ఫిట్గా ఉండి హ్యాపీగా ఉన్న టైంలో కన్సీవ్మెంట్ ప్లాన్ చేసినట్టయితే గుడ్ రిజల్ట్స్ అనేది చూస్తారు. ఈ విషయాన్ని, చిన్న విషయాన్ని అర్థం చేసుకొని మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు వెయిటింగ్ టైం అనేది ఎక్కువగా పడకుండా, మీరు బాధపడకుండా మంచి ప్రెగ్నెన్సీని, మంచి బేబీని వెల్కమ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.